ఈజీగా అవుతుంది అనుకోవాలా? స్థిరంగా ఎప్పుడు లేని సమస్య కొంత తీవ్రతరం మారిందని అనుకోవాలి. ఒకవైపు చాలా మంది బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇండియాలో ఉండి స్టార్లుగా ఎదుగుతున్నారు, వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ నడుపుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ సన్మాన్ మీద ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితి. అంటే ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వైపులా కొంత మనం కామెంట్స్ కానీ చూసుకున్నా కూడా మనకి రెండు వైపులా కొంత క్లియర్ గా సల్మాన్ ఖాన్ ని విమర్శిస్తున్న పరిస్థితిని కొంత చూస్తున్న నేపథ్యం కూడా మనం చూడొచ్చు. సల్మాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఒకటి, ఏదైనా నీట్ పరీక్షలకు సంబంధించిన వ్యవహారంలో ఇలా జరగకూడదు అని చెప్తూనే దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కొంత కాంగ్రెస్ ని విమర్శించే ప్రయత్నం చేయడం. అంటే కాంగ్రెస్ దీన్ని హైజాక్ చేస్తుంది, దీన్ని కంప్లీట్ గా పొలిటికల్ గేమ్ ఎంటర్ అయింది, దీంట్లో ఈ వ్యవహారాన్ని తగ్గించాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే ఈయన మాట్లాడారో దాని మీద కొంత స్టూడెంట్స్ నుంచి కావచ్చు, సిజేపీ నుంచి కూడా కొంత ఇది కనపడుతుంది. కానీ కాకపోతే కొంత బీజేపీ నుంచి కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉన్నా కానీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ దీంట్లో కాకుండా ఉంది చూసుకుంటే బాగుంటుంది అనేది చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ ఇప్పుడు దాదాపుగా నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన చేసిన ట్వీట్ కి దాదాపుగా 7 మిలియన్ల మంది ఫాలో అయ్యారు. దానికి రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో కొంత గ్యాప్ నడుస్తోంది అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ప్రభుత్వం సైడ్ నుంచి ఈ ట్వీట్ లో సల్మాన్ ఖాన్ కొంత జాగ్రత్త వహించినా పరోక్షంగా కాంగ్రెస్ ని విమర్శించే ప్రయత్నం అయితే ఆ ట్వీట్ లో కనబడుతుంది. వీటికి పిల్లలకి స్టూడెంట్స్ కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయడం ఒకటి, క్లియర్ గా వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఏందో దాన్ని పరిష్కరించాలి అని ఎక్కడ ప్రస్తావించకపోవడం కొంత వాళ్ళ డిమాండ్ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ అంశాన్ని ఈ ట్వీట్ లో ఎక్కడ ప్రస్తావించకపోవడం కూడా కొంత ఇష్యూ నడుస్తుంది. కానీ దీని మీద అందుకే ఈ ట్వీట్ మీద కొంత సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్. ఇక్కడ మధ్య కొన్ని మాటలు వినిపించాయి, ఇన్ఫాక్ట్ ప్రొటెస్ట్ ప్లేస్ నుంచి వినిపించాయి, దాంతోపాటు సోషల్ మీడియాలో బాలీవుడ్ నుంచి ఎవరు రియాక్ట్ కావటం లేదు, బాలీవుడ్ అసలు రియాక్ట్ కావటం లేదు. మీకు మళ్ళీ మేము కావాలి, మీ సినిమాలు చూడాలంటే మేము కావాలి, లేకపోతే మీకు యాడ్ రూపంలో డబ్బులు రావాలంటే మేము కావాలి, బట్ మా సమస్యల మీద, మా జెన్జీ లేకపోతే మా విద్యార్థుల ఇష్యూస్ మీద మీకు మాట్లాడడానికి మాత్రం మాటలు రావటం లేదని చెప్పి పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో ఒక వాయిస్గా వినిపించే ప్రయత్నం చేశాడా? అంటే రెండు వైపులా నొప్పించక తాను ఒప్పక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని చెప్పి మన దగ్గర మాట ఉంటుంది. ఆ ప్రయత్నం అనుకోవాలా? డెఫినెట్ గా. కాకపోతే ఢిల్లీలో 14 రోజులు ఇంతకాలంగా 15 రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తోంది. చాలా కాలంగా విద్యార్థులు దీనికి సంబంధించి పలు రకాలుగా రెస్పాండ్ అవుతున్న పరిస్థితులు. కానీ ఒక్క సినిమా యాక్టర్ కూడా ప్రకాష్ రాజ్ చెప్తే మిగతా ఎవ్వరూ కూడా సినిమా వాళ్ళు అక్కడ సంగీతం కలపడానికో లేకపోతే వాళ్ళ ట్వీట్ల ద్వారా చేయడానికో ఏ ఖాన్ కూడా ముందుకు రాల. ప్రధానంగా ఇప్పుడు ఈరోజు భారతదేశంలో సామ్రాజ్యాన్ని మొత్తాన్ని చక్రాధిపత్యంగా నడిపిస్తున్న ఖాన్ త్రయం ఏదైతే ఉందో సినిమా సామ్రాజ్యాన్ని, ఆ ఖాన్ త్రయం ఒకరు కూడా బయటకు వచ్చి దానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సమస్యనో లేకపోతే ఏది దీన్ని సామరస్యంగా పరిష్కరించిందనో లేకపోతే నా మద్దతు విద్యార్థులకి ఉంటుందనో ఎక్కడ ఇప్పుడు దాకా నోరు మెదపలా. సినిమా స్టార్ కూడా ఢిల్లీలో కూర్చొని బాంబేలో కూర్చొని మొత్తాన్ని నడుపుతున్న ఈ వ్యవస్థని ఎవరు కూడా దీని మీదకి ముందుకు రాని పరిస్థితి. అటువంటి సందర్భంలో ఇప్పుడు నిన్న జరిగిన వైలెంట్, నిన్న అదే వైలెంట్ లో సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అక్కడే ఉన్న పరిస్థితిని మనం చూసాం. ఆయన కళ్ళ ముందే జరిగే, ఆయన కూడా వర్షంలో ఎక్కడ
పారిపోకుండా మొత్తం సాయంత్రం దాకా ఆయన అక్కడే ఉండి తన మద్దతు స్టూడెంట్స్ ఇచ్చి ఆ పరిస్థితి మనకు. సరే, ఇప్పుడు సడన్ గా సల్మాన్ ఖాన్ ఎందుకు తెర మీదకి వచ్చాడు అనే అంశం మీద ఇప్పుడు ప్రశ్న అంతా ఉదయిస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా కాలంగా ఏమైపోయారు, తర్వాత ఎక్కడికి పోయారు అని మాట్లాడుతున్నారు ఇది. సో ఆ సందర్భంలోనే వీళ్ళు రోజు తెర మీదకి వచ్చారు. వాంటెడ్ గా కూడా దీన్ని కొంత బ్యాక్ అండ్ వేరే కథ నడుస్తుందని కూడా చెప్తున్నారు. అంటే బీజేపీ కొందరి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ ద్వారా కొంత. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని సినిమా ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేదు దాని వెనకాల కొన్ని వ్యక్తులు పనిచేస్తుంటారు, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి కొంత మాట్లాడే ప్రయత్నం చేయాలి, తప్పదు, కొంత ఒత్తిడి చేస్తున్నారు. సరే, అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా బ్యాలెన్స్డ్ గా మనం కూడా పోతే స్టూడెంట్స్ కి చెత్త కాకుండా, లేదు సినిమాలకి దెబ్బ తినకుండా, మన స్టార్నెస్ ని తగ్గించుకోకుండా ఈ సోషల్ మీడియా విపరీతమైన ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్ అని లేదు. ఇప్పుడు మనం కానీ చూస్తే నిన్న జరిగిన సందర్భం మెయిన్ స్ట్రీమ్ వెళ్ళిపోయింది ఎక్కడికో. చిత్లారా మెయిన్ స్ట్రీమ్ మీడియా తన వ్యవస్థని కొన్ని రాజకీయ పార్టీల కొనాలో లేకపోతే కొన్ని వాళ్ళ వ్యవహార శైలిలో పూర్తిగా కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సోషల్ మీడియా పెద్ద స్థాయిలోకి తీసుకొచ్చింది. నిన్న ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా నిన్న జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ మొత్తం కూడా సోషల్ మీడియానే సగం వ్యవస్థను నడిపేస్తుంది, ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళిపోయింది. సో అటువంటి సందర్భాలు ఉన్న సందర్భంలో ఇప్పుడు కొంత ప్రయత్నం అయితే కనపడుతుంది. క్లియర్ గానే సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి బయటికి ఈ రోజు వచ్చి మాట్లాడడం లేదు, రాజకీయ పరంగా దాన్ని కొంత కాంగ్రెస్ ని విమర్శించేదిగా ప్రయత్నించడం, అక్కడున్న నీట్ స్టూడెంట్స్ కి సంబంధించో లేకపోతే పిల్లలకో ఎక్కడ వచ్చిన పిల్లలకి కొంత మద్దతు తెలుసు ప్రయత్నం చేయడం. సో కొంత ట్వీట్ అయితే కరెక్టే, బట్ అంటే ఇక్కడ ఇట్స్ రైట్ వే టు గో అబౌట్ ఇట్. ద స్టూడెంట్స్ హ్యావ్ డన్ దిస్ పీస్ఫుల్లీ. సో అటువంటిది ఇక్కడ బిట్వీన్ ద స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ షుడ్ బి నాట్ యాజ్ హైజాక్డ్ పొలిటికల్లీ. ద క్రెడిట్ షుడ్ బి ఓన్లీ గో టు స్టూడెంట్స్ for our country, and I am sure the government will also give them all support and make it a strong educational system. కొంత బ్యాలెన్స్డ్ గా చేసే ప్రయత్నం అయితే చేసేయడం చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఇటు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ నుంచి ఫస్ట్ రియాక్షన్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. ఫస్ట్ రియాక్షన్ అంటే కనుక ఫస్ట్ రియాక్షన్ కాదు, బట్ బాలీవుడ్ సూపర్ స్టార్స్గా మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ రియాక్షన్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పేపర్ లీక్ ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ సమస్య విద్యార్థులు విద్యా వ్యవస్థకు మధ్య జరుగుతోందంటూ చెప్పుకొచ్చాడు. వివాదాన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దంటూ ఉన్నాడు సల్మాన్. ఉద్యమాన్ని హైజాక్ చేయొద్దంటూ ఉన్నాడు సల్మాన్. దీని ఘనత విద్యార్థులకే దక్కాలంటూ ఉన్నాడు. ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు సల్మాన్. సానుకూల నిర్ణయం కోసం ప్రార్థిస్తున్నా అంటూ ఉన్నాడు. నీట్ పేపర్ లీక్ నిరసనకు తన పూర్తి మద్దతు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్. పరోక్షంగా రాహుల్ గాంధీకి విపక్షాలకు చురకలంటించాడు సల్మాన్.